సొంత చెల్లి అని చేరదీసిన అక్కకి అన్యాయం చేయాలనుకుంటున్నాం. పెట్టెలో ఏముందో చూడటం కూడా తప్పేనా? పెట్టె తెరుచుకుంటే నోరు తెరుచుకుని చూడవే, ఎవరు కాదన్నారు? కానీ మా అమ్మ మాట విని మీరు నాటకాలాడి రోషంతో గడప దాటిన దానిలా నటిస్తూ ఇంత దూరం రానవసరం లేదు అంటున్నాను. కార్యం అలాంటిది. నీ మొహం, నీ దొంగ బుద్ధి త్వరగా పోనిచ్చుకో. బస్తీ జనానికి నీ గురించి తెలిస్తే నీ కాళ్ళు చేతులు విరగొట్టి పంపిస్తారు. వాళ్ళకన్నా మీకే ఎక్కువ కోపం కసి ఉన్నాయనుకుంటా. అసహ్యం కూడా ఉంది, మర్చిపోకు. వారెవ్వా, ఏం నాటకం ఆడావే నువ్వు. నేను సరిగ్గా చూసుకోవట్లేదన్న రోషంతో నువ్వు ఇల్లు మారలేదే. వదిన వాళ్ళ ఇంట్లో ఉండే పెట్టెలో ఏముందో చూడాలని వచ్చు. రాత్రి నీ దొంగ బుద్ధిని చూశాను. అత్యాశతో అలా చేసావనుకున్నాను, కానీ దీని వెనక మా అమ్మ స్కెచ్ కూడా ఉందని, అందులో నీకు కూడా వాటా ఉందని ఇప్పుడే తెలిసింది. అది గౌరవనీయులైన పెద్దలు చెప్తే వినాలి కదా పులిబాబు గారు. ముక్కు పగిలిపోద్దేమనుకున్నావు. మీకు గౌరవం ఎక్కడేడ్చిందని కాకరకాయ. ఎవరి కాళ్ళు బాగా పెర్ఫామ్ చేశారే. తర్వాత తిడతారులేండి, మా అక్క బాబు గారు వస్తున్నారు. టిఫిన్ చేయకుండా ఇక్కడేం చేస్తున్నారు? నాకు పెట్టొద్దునా, సుమన ఇందాకే గడ్డి తింది. రేయ్, ఏంట్రా మాటలు? ఎప్పుడు ఇలాగే అంటుంటారు బావగారు. మీరు మా అక్క మీద చూపించే ప్రేమలో పావుల వంతు కూడా మీ తమ్ముడు గారు చూపించరు. ఏంటి చూపించేది బ్రో? మరదలనుకుని నువ్వు జాలిపడేవు. జాగ్రత్త, ప్రాంగణానికే సూర్పనకలా వచ్చింది. కడుపు నిండాక తీరిగ్గా తిట్టుకుందరు గాని రండి. హే విశాల్, నాయని ఎక్కడున్నారు? బయటికి రండి. చందాలు పోగేసుకునే వాళ్ళ అలా అరవకండి, అక్కడున్నారు, పదండి. ఏంటి అమ్మ, వదిన, అత్తయ్య వీళ్ళందరూ వస్తున్నారు? రండమ్మా, ఇంట్లోకి వెళ్దాం. ఇంట్లోకి మేం రావడం కాదు నాన్న, మీ ఇంట్లో నుండే బయటికి రావాలి. ఏం రావాలి? పెట్టమ్మా, పెట్టే. నాటుకోడ పెట్టనుకునేవు, ఇనప్పెట్టె గురించి చెప్తున్నారు. మీకు మొన్న దొరికితే మాకు నిన్న కూడా చెప్పలేదు, ఇవాళ వచ్చేసాం. ఎక్కడుంది ఆ బాండాగారం? ఏం మాట్లాడుతున్నారు పిన్ని మీరు? ఎక్స్క్యూజ్ మీ నాయని, పుండరీనాథం గారి ప్రాంగణంలో పడుండే ఈ జనాలకి మీరు పడ్డ కష్టం తెలియకపోవచ్చేమో గాని వెలికి తీసిన ఆ ఐరన్ బాక్స్ గురించి మాకు తెలుసు. ఆ ఇస్త్రీ పెట్టేదో ఇచ్చే చెల్లి కసి ఇస్త్రీ చేసుకుంటుందంట. అది అడుగుండే ఇస్త్రీ పెట్టే కాదక్క, ఎంత పొడుగుండే ఇనపెట్టే. నేను చూశానుగా. నువ్వు వచ్చింది అందుకేగా. మేమొచ్చింది కూడా అందుకేరా. ఏం దొరికింది నాయనమ్మా? అన్నా, అది పర్లేదు చెప్పమ్మా. మీకు దొరికితే అది మీదే, మాదంటానికి ఎవ్వరికి హక్కులేదు ఇక్కడ. దారిలో వెళ్తుంటే బొటన వేలికి పోటురాయి తగిలినట్టు ఆ పెట్టె దొరకలేదు. కొలత గీసి మరీ దున్ని అందరూ వెళ్ళిపోయాక ఆతృతగా ఎదురుచూసి చడీ చప్పుడు కాకుండా తవ్వి తీశారు కదా.
ప్రాంగణం స్థలం నుండి తీశారు కాబట్టి ఆ పెట్టె మీద ఆంటీ వాళ్ళకి హక్కు వాటా ఉంటాయి. అసలు అది ఓపెన్ అయితే కదా, అందులో ఏముందో డిసైడ్ చేసి డివైడ్ చేయడానికి. ఓపెన్ కాకపోవడానికి అదేమైనా బోర్డర్లో ఉండే గేటా? బయటికి తీసుకురా వేష్, సింగిల్ హ్యాండ్తో తెరుస్తాను. తర్వాత పక్షవాతం వస్తుందేమో చూసుకో దుర్దు పిన్ని. ఆపవే నీ అపశకునపు మాటలు. ముందు బాక్స్ తీసుకుని రండి. నవీన్ అన్నా, నాయనమ్మా, బాబుగారిని సాయంగా తీసుకుని వెళ్ళి ఆ పెట్టెను బయటకు తీసుకురండి. అలాగేనమ్మా. ఈ లోపు నేను పోలీసులని రమ్మని చెప్తాను. ఓకే. ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గారిని ఎందుకు రమ్మంటున్నావు? ఆ పెట్టెలో ఏముందో తెలియదు. తీర తెరిచాక నాకు కావాలి అని వాటాల కోసం పోట్లాడితే పోలీస్ అన్న సద్దుమణిగేలా చేస్తారు. ఇక్బాల్ అన్నా, ఫోన్ చేయండి. రింగ్ అవుతుందేనమ్మా. ఆర్కే, మీరు పదండి. హలో ఇక్బాల్, చెప్పు. అన్నా, నేను నైనిని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నానన్నా. బాగుపడేలా ఉన్నానని మా అత్తయ్య, పెదబావ గారు అందరూ ప్రాంగణానికి వచ్చారు. ఎప్పుడో ఎవరో పాతిపెట్టిన పెట్టెను మేము బయటికి తీసిపెట్టాం. అది మాకు మీకు అని గొడవ చేసేలా ఉన్నారు. మీరొకసారి వస్తే తెరిచి చూడొచ్చు. పక్కనే ఉన్నానమ్మా, వస్తున్నాను. సరే అన్నా. మన టైం బాగుంది. పోలీస్ అన్న పక్కనే ఉన్నారట. అవునా? సామరస్యంగా పరిష్కరించుకునేవాళ్ళం. పోలీసుల జోక్యం ఎందుకు? రాని వదినా, మేం కష్టపడి గొయ్యి తవ్వాం, పైకి తీసామని నైని ఎక్కువ వాటా అడిగితే ఎలా? పోలీసుంటే 50-50 పంచుతాడు. ఓపెన్ కాకపోయినా శుభ్రంగా తుడిచిపెట్టారు. భూమిలోంచి వచ్చింది పంటైనా పెట్టైనా లక్ష్మీదేవితో సమానం. పెట్టెలో ఆవిడే పడుకునుంటే మా భుజానేసుకుని జో కొట్టుకుంటూ వెళ్తాం. ఇన్స్పెక్టర్ వచ్చారు. జో కొడతారో ఊ కొడతారో చూసుకోండి. రండి ఇన్స్పెక్టర్ గారు. ఈ పెట్టెని మా విశాల్ బాబు గారు నైనక్క బయటికి తీశారే కాని మా అందరికి ఇందులో ఉండే దాని మీద అధికారం ఉంటుంది కదా. నా వంతు కింద ½ కిలో బంగారం వచ్చినా చాలు. ఇంకా ఓపెనే చేయలేదు, బంగారం ఉందని ఎలా చెప్తున్నారు? ఆశ సార్, వీరాశ. కాసుల పేరు చేయించుకోవచ్చన్న దురాశ కూడా. లాక్ ఎక్కడుంది దీనికి? తాళం లేదు ఇన్స్పెక్టర్ గారు. సీక్రెట్ కోడ్తో లాక్ చేసినట్టున్నారు. కోడ్ తెలుసా మీకు? అదే తెలుసుంటే ఈ పాటికి దీన్ని ఖాళీ చేసుండేవాళ్ళు. వాళ్ళు మీలా కాదు,
స్వార్థం ఉంటే మిమ్మల్నే కాదు నన్ను కూడా రానిచ్చేవాళ్ళు కాదు. కరెక్టే ఇన్స్పెక్టర్. కరెక్టే ఇన్స్పెక్టర్. ఏది ఏమైనా మీరు కూడా వచ్చారు కాబట్టి దాన్ని తెరిచే మార్గం చూడండి.